అన్నయ్య వాడు ఎదిరించి మాట్లాడుతున్నాడు, వేసేయమంటావా? వదిలేరా పిల్ల సన్నాసులతో మనకేంటి? ఏమండి మీరు చేసేది న్యాయంగా ఉందా? రే నాయుడు, నేనెవర్నిరా? రే అన్న గురించి మీకు తెలుసారా? రే ఈ హౌస్ ఓనర్ ఈ ఇంటిని 8 ఏళ్ల క్రితం కట్టాడు. ఈ హౌస్ ఓనర్ అంటే నచ్చని వాళ్ళు ఈ ఇంట్లో దెయ్యం ఉందని భూతం ఉందని చెప్పి ఎవరిని కొనివ్వకుండా ఎవరు అద్దెకి రాకుండా చేసేశారు. అందువల్ల ఆ హౌస్ ఓనరు మా అన్నని వచ్చి కలిసి, అయ్యా ఈ ఇంటి విలువ 10 కోట్లు ఉంటది, మీరు నాకు 5 కోట్లు ఇస్తే చాలు అని చెప్పి మా అన్న కాలు మీద వచ్చి పడి ఏడ్చాడయ్యా. నేను అతనితో నీకు 3 కోట్లే ఇస్తాను, మిగతా 7 కోట్లు నాకు కావాలని బేరం మాట్లాడి ముగించేశాను. అతను దానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఎంతో మందిని తీసుకొచ్చి ఈ ఇల్లు చూపించాను. కొంతమందిని మొదట్లోనే భయపెట్టి తరివేశారు, కొంతమంది ఇంట్లోకి దిగిన తర్వాత కట్టుకథలు చెప్పి పారిపోయేలా చేశారు. ఇక ఇక్కడ ఉన్నోళ్ళతో పని జరగదని చెప్పి పంజాబ్ నుంచి వచ్చిన ఒక సేటు ఫ్యామిలీతో మా అన్న బేరం కుదుర్చుకున్నాడు. ఆ సేటు ఫ్యామిలీ ఇల్లుని వచ్చి చూసి, అయ్యా మేము కొనుక్కుంటాం, ఈ ఇంట్లో దెయ్యాలు లేవని వేరే ఎవరన్నా వచ్చి ఇక్కడ ఉండి చెప్తే మేము ఇంటిని వెంటనే రిజిస్టర్ చేసుకుంటామని చెప్పారు. సరే, మాలో ఎవరో ఒకరు ఉండి ఇందులో దెయ్యం లేదని నిరూపిద్దాం అనుకుంటే మాలో ఎవరికి ధైర్యం లేదు కదా. అందుకే మీ ఇద్దరు మెంటల్ గాల్ని పట్టుకొని ఇందులో ఉంచుదామని ప్లాన్ చేశాం. మీరు కూడా మేం విసిరిన వల్ల కరెక్ట్ గా చెప్పుకున్నారు. మీరు ఒప్పుకున్న పందెం ప్రకారం దెయ్యం వల్ల చనిపోయారంటే నాకు ఎటువంటి నష్టం వచ్చేది లేదు, కానీ మీరు బతికొచ్చారంటే నాకు 7 కోట్లు లాభం. ఇప్పుడు మీరు బతికి బయటపడ్డారు, నాకు ఇన్కమ్ వచ్చింది. ఏంటి మావా ఇది? 6 గంటలకు తెరుచుకోవాల్సిన తలుపులు 11 గంటలకు తెరుచుకున్నాయంటే అర్థం కాలా? ఇల్లు షేటు పేరులో రిజిస్టర్ అయింది. బయలుదేరండి. ఇదిగో చూడు, తుపాకీ చూపిస్తే భయపడి పారిపోయే వాళ్ళం కాదు మేము. ఆపండ్రా, మీ డబ్బు మీ చేతికి వచ్చింది కదా, మాట్లాడిన ప్రకారం మా కమిషన్ మాకు ఇచ్చేచ్చు కదా. డబ్బు తీసుకోకుండా ఇక్కడి నుంచి మేము చచ్చిన కథలో ఏం జరిగినా సరే. ఎందుకు బుల్లెట్ వేస్ట్ చేస్తున్నారు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఈ గుండె ఎందుకంటే వేస్ట్ చేస్తారు? ఆ గుండె పరిగెత్తు రామావా. అల్లుడు అలా చూడరా. నువ్వెందుకు పరిగెత్తుకొచ్చి మా దగ్గర రొప్పుతున్నావు? నువ్వు ఒకడు వాళ్ళుడు ఎక్కడో పిక్ పాకెట్ కొట్టేసి ఉంటది, ఊరంతా తరుముతూ ఉంటుంటది, పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఆయాసపడతా. హలో, అన్ని తెలిసినట్టు మాట్లాడకండి. మరెందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? నిన్న రాత్రి మీరు ఏ ఇంట్లో ఉన్నారో అదే ఇంట్లోనే నేను ఉన్నాను. అదే ఇంట్లోనా? అర్థం కాలేదే. ఎలా అయితే దెయ్యాలు లేవని నమ్మించడానికి మిమ్మల్ని ఒక పార్టీ ఆ ఇంట్లో ఉంచిందో, అదే విధంగా దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్మడానికి ఇంకో పార్టీ నా ఇంట్లో ఉండమంది. అప్పుడు నేను తెచ్చుకున్న మందు తాగింది, నైట్ అంతా మమ్మల్ని కొట్టింది. ఓసిని ఎంకమ్మ, మందు తాగి మమ్మల్ని భయపెట్టింది ఓకే, దానికన్నా అలాగా కొడతావు? ఏం కొట్టింది మావా, మేడ తిప్పలేకపోతున్నాను. హలో, నేను మందు తాగి మిమ్మల్ని భయపెట్టాను అంతే, మిమ్మల్ని కొట్టింది నేను కాదు. మోహన్ సుందరి ఆపు, మేం కొనుక్కున్న మందుని నువ్వే తాగేసి మమ్మల్ని పెంచ కొట్టేశావు, దాని ఎఫెక్ట్. అబ్బా